ఫైనలీ 2025 సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది. కానీ 2025 సంవత్సరంలో జరిగిన మంచి విషయాలు మాత్రం మనం మర్చిపోలేము. నాకు 2025 సంవత్సరంలో చాలా మంచి విషయాలు జరిగాయి. నేను చాలా పాజిటివ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉండడం నేర్చుకున్నాను. ఇండిపెండెంట్‌గా ఉండటం నేర్చుకున్నాను. ఎప్పుడు ఎవరు మనకు తోడుగా ఉండరు. మనకు మనమే తోడుగా ఉండాలి. ఎవరిపైన ఆధారపడకూడదు అనే మంచి విషయాలు నేను చాలా తెలుసుకున్నాను. అండ్ 2026 సంవత్సరంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా నేను నేర్చుకున్నాను. అండ్ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రోజు ఒక రిజల్యూషన్ తీసుకుంటారు చాలామంది. సో మీరు ఏ రిజల్యూషన్ తీసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ సంవత్సరం తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే, ఈ సంవత్సరం నా మీద నేను ఫోకస్ చేసుకోవాలని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అండ్ నన్ను తక్కువగా చూసే వాళ్ళని చాలా దూరంగా పెట్టాలని నేర్చుకున్నాను. నా కలలకు నేను ప్రాధాన్యం ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్